సౌమ్య. వెల్కమ్ టు మై ఛానల్ బిటు అండ్ చింటూ బ్లాగ్స్. ఇవాళ మేమైతే టెంపుల్ కి వెళ్ళిపోతున్నానండి. ఏం టెంపుల్ కి వెళ్తున్నాను అని చెప్పేసి చూపిస్తాను రండి నాతో పాటు మీరు కూడా. ఫస్ట్ అయితే టెంపుల్ కి వెళ్ళాలి అన్నప్పుడు ఇంట్లోనే ఇలా దీపం పెట్టేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా వెళ్ళాలి అని చెప్పేసి మా అమ్మ ఇదనమాట. ఇంకా ఫస్ట్ అయితే దీపం పెట్టేసింది. మేము కూడా మొక్కేసుకున్నాం. అంటే ప్రయాణం మంచిగా జరిగి మంచిగా వెళ్ళి రావాలి అని చెప్పేసి మొక్కోవడం అనమాట. మా అమ్మ అయితే చూడు రెడీ అయిపోయింది. బాటిల్ అయితే పెట్టుకోవాలన్నమాట, లేకుంటే పిల్లలకు చాలా కష్టం వాటర్ కోసం. గ్లాస్ వద్దు, నీళ్ళు ఈ నీళ్ళు తాగిందామంటే కోల్డ్ అయిపోతుంది. అందుకోసం చెప్పేసి వాటర్ బాటిల్. మా హస్బెండ్ ఏమో చూడండి కార్ అయితే రెడీ చేసేసినాడు. ఇంక పోయేదానికి రెడీ అయింది. నువ్వమ్మా నువ్వు వెనక్కి పోరా, ఇది వెనక్కి పోమా. అంతా ఇట్లా రెడీ అయ్యేసి ఏం చేస్తానేది నువ్వా? కార్ ఎక్కితే ఇదే పని నానికా రానా. ఓయ్ దొంగలు, మీరు తమ్నేల్ చూసే వచ్చారుకా? అది విషయం అండి. మేమైతే బోయకొండకైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా వెళ్ళడానికి కూడా రీజన్ అయితే ఉందండి, అది కూడా చెప్తాను ఎందుకు వెళ్తున్నది అని చెప్పేసి. మన ఫ్యామిలీ ఇప్పుడు 1K రీచ్ అయిందండి. 1K అంటే మామూలు విషయం కాదు. ఏంటి 1Kకే మీరు టెంపుల్ కి వెళ్ళాలా, కేక్ కటింగ్ చేసుకోవాలా అని అంటే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే దాని వెనుక అంటే 1K అనేది ఒక చిన్న లెటరే, కాకపోతే దాని వెనుక పడ్డ కష్టం అంతా ఇంత కాదండి. అది నాకు మా హస్బెండ్ మాత్రమే తెలుసు అనమాట. ఇంకా అలాంటి దాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పండి. అందుకోసమని చెప్పేసి 1K రీచ్ అయిన తర్వాత మేమైతే టెంపుల్ కి వెళ్దాం అనుకున్నామండి. ఇంకా మేము బోయకొండకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నేను యూట్యూబ్ పెట్టడానికి పడ్డ కష్టం, పెట్టిన తర్వాత పడ్డ కష్టం అంతా మీకు ఒక వీడియో అయితే చేస్తాను. మీరు కామెంట్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి అని చెప్పేసి చేస్తానండి. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాం. మేమైతే బోయకొండకు వెళ్దాం అని చెప్పేసి చాలా రోజుల నుండి అనుకుంటున్నాం. కాకపోతే 1K రీచ్ అయిన తర్వాత వెళ్దాం అని చెప్పేసి మా హస్బెండ్ అయితే చెప్పారండి. సర్లే అని చెప్పేసి నేను కూడా కామ్ గా ఉన్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ ఆ రోజు రానే వచ్చింది. ఇంకా మేము కూడా రెడీ అయిపోయామండి. ఇంకా స్టార్టింగ్ లో ఇలా కార్ పార్కింగ్ కి టికెట్ అయితే తీసుకునేసాము. ఇంకా ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు వేరేగా ఉన్నిందండి, ఇప్పుడైతే వేరేగా ఉన్నింది. ఇంక ఇదైతే మగల్తువరం అనమాట, అంటే ఫ్రంట్ వస్తుంది కదా అది. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మేము ఫస్ట్ వచ్చామని చెప్పాను కదా, అది 5 years బ్యాక్ అనమాట. హితమ్మ ఫస్ట్ మంత్ అప్పుడు. ఏంటి ఫస్ట్ మంత్ లో కూడా మీకు తెలుస్తుంది అంటే తెలిసిందండి. అంటే ఫస్ట్ మంత్ లో ఉన్న, అంటే మాకు అప్పటికే తెలియదు అనమాట హితమ్మని క్యారీ చేస్తున్నాను అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ మంత్ అప్పుడే మేము బోయకొండకి అయితే వెళ్ళి వచ్చాం. ఇంకా అప్పుడే మా అమ్మ కూడా గుండు ఇచ్చిందనమాట. ఇంకా అప్పుడు ఇంకా ఇప్పటికి మా అమ్మకి అన్ని హెయిర్స్ అయితే పెరిగాయి. ఇంకా స్టార్టింగ్ లోనే మనకి ఫుడ్ చేసే వాళ్ళు కూడా మనకి కాంటాక్ట్ అవుతారండి, లేకుంటే తెలిసిన వాళ్ళ దగ్గర మనం చేపించుకోవచ్చు. మనకి ఇక్కడ అంతగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, కానీ ఒక అన్న అయితే మా హస్బెండ్ కి పరిచయం అయితే ఉన్నారండి. మేము అప్పుడు వచ్చినప్పుడు అయితే చేపించుకున్నాం, కానీ ఇప్పుడు అన్నది ఆ ఫోన్ అయితే పనిచేయలేదంట, అంటే ఆ నంబరు. అందుకోసం అని చెప్పేసి వేరే వాళ్ళకి కాంటాక్ట్ ఇచ్చాం, అది కూడా చెప్తాను. ఇంక ఇప్పుడు చూపించాను కదా, అది వచ్చి కాలినడకన అనమాట. అంటే కాలినడకన వస్తారు కదా, అక్కడ నుండి వచ్చేయచ్చు అనమాట, అది దారి. ఇంక ఇప్పుడు నేను చెప్పాను కదండి 5 years లో చాలా డెవలప్మెంట్ అయితే జరిగాయి ఈ బోయకొండలో అయితే. ఇంకా మధ్యలో అంటే ఇటు అటు 2 పక్కల అడివన్నమాట. ఈ మధ్యలో అయితే రోడ్ అయితే వేశారండి, చాలా బాగుంది చూడ్డానికి. కాకపోతే ఇది ఇంకొక దారి అనమాట. ఇంకొక దారి కూడా ఉందండి, ఇది మనకి లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం కదా అదనమాట. ఎప్పుడు మేము అలానే వచ్చేవాళ్ళం, కాకపోతే ఇది కొత్త దారి అనమాట. ఈ 5 years లో డెవలప్ అయ్యింది, చాలానే ఉన్నాయి, మీకు చూపిస్తాను రండి. నేనైతే ఈ టెంపుల్ కి 3 సార్లే వచ్చానండి. ఒకటి వచ్చేసి మా అమ్మతో పాటు వచ్చాను అనమాట, అంటే ఫ్యామిలీతో పాటు ఎప్పుడో చిన్నప్పుడు. ఇంకోటి వచ్చేసి అంటే 5 years బ్యాక్ అని చెప్పాను కదా, అది అనమాట. ఇంకా ఇది 3వసారి అనమాట. ఇంకా అప్పుడు వచ్చినప్పుడు నాకు అంతగా గుర్తులేదు, కానీ సెకండ్ టైం వచ్చినప్పుడు ఏదో కొంచెం అయితే గుర్తుంది. కానీ అప్పుడు 5 years బ్యాక్ అనమాట. ఇంకా అప్పటికి ఇప్పటికి కొంచెం తేడా అయితే ఉందన్నమాట. ఇంక మనము టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసామండి. టెంపుల్ అంటే మెట్లు అనమాట, ఈ మెట్ల ద్వారా వెళ్ళాలి.
ఫస్ట్ అయితే కార్ పార్కింగ్ కేసేద్దాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మా అమ్మ గురించి మీకు తెలిసిందే కదా, మా అమ్మ ఇంకా కార్ లో వచ్చిందంటే నిజంగా పేషెంట్ అయిపోతుంది. నిజం చెప్పాలంటే దాదాపు నాకు కూడా అదే మూడైందనమాట. నిజంగానే ఎక్కడ అక్కడ పట్టేసి బాడీ పెయిన్స్, ఆ స్మెల్ కి నాకు కూడా అలానే అయింది. కాకపోతే నేను కొంచెం వీడియో తీసుకోవాలి కాబట్టి యాక్టివ్ గా ఉన్నట్టు ఉంటున్నానమాట. ఇంకా స్టార్టింగ్ లో ఈ కోనేరు అనమాట. కోనేరు అటు సైడ్ ఉంది కదండి మనకి, రైట్ సైడ్ ముందు అది ఉండేది అనమాట. ఇప్పుడు అది క్లోజ్ చేసి ఇదైతే పెట్టారండి. ఇక్కడ 5 years బ్యాక్ వచ్చామని చెప్పాను కదా, అప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండేవి. చాలా వరకు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండేవండి. ఇప్పుడైతే అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మేమైతే ఇక్కడ కాళ్ళు చేతులు ఇవన్నీ క్లీన్ చేసుకునేసి ఆ తర్వాత లోపలికి వెళ్దాం అన్నట్టు ఇక్కడ మేమైతే కాళ్ళంతా కడుపుతున్నాం. కాకపోతే మా హితమ్మ భయపడిపోయిందనమాట. ఇంకా కోనేరులకు అక్కడ వాటర్ చూడంగానే నిజంగా హితమ్మ కంటే చింటూ బిట్టునే నయం అండి. వాళ్ళు ఏ మాత్రం భయపడరు దేనికి కూడా. అది ఎందుకో మీకు వీడియో ఎండింగ్ లో తెలుస్తుంది అనమాట, ఎందుకు భయపడలేదా అని చెప్పేసి. ఇంకెంత భయపడినా వదులుతామా. మా హస్బెండ్ అయితే తీసుకెళ్లి అలా కడిగేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడే కూడా డ్రెస్సింగ్ రూమ్ లు అయితే ఉన్నాయండి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఫోన్ అలో లేదని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా ఫోన్ అలో లేదని చెప్పేసి నార్మల్ గా తీసుకెళ్ళింటే కూడా తీసుకెళ్ళిపోయిండొచ్చు. ఇంకా మా హస్బెండే అడిగి మరి ఇచ్చేసారండి. ఇంకా అడుక్కున్నా ఉంటే మనం తీసుకెళ్ళిపోండొచ్చు. చాలా మంది తీసుకెళ్లిపోయారనమాట, నేను చూసాను. ఇంకా అప్పుడైతే చాలా ఫీల్ అయ్యానండి. ఇది ఎలా ఉందంటే గోకి మరి తన్నించుకోవడం అంటే ఎలాగో ఇది అనమాట. ఇంకా అప్పుడు అడుక్కున్నానంటే వదిలేసేవారో ఏమో. ఇంకా నేనైతే చాలా ఫీల్ అయ్యానండి. కాకపోతే ఇంకేం చేసేది, మనకి ఎంత ప్రాప్తో అంతే అనమాట. దాంతోనే మనం సంతోషపడాలి, మనకున్న దాంతోనే. ఇంకా మేమైతే ఈ మెట్లు ఎక్కుతాం కదా, ఇక్కడి వరకు అయితే తీసుకున్నాను వీడియోస్. ఇంకా లోపలైతే ఏం తీసుకోలేదు. ఇంకా చూస్తున్నారు కదా, బిట్టు అయితే నేనే ఎక్కుతాను అని చెప్పేసి ఎక్కుతున్నాడు అనమాట. ఇంకా చింటూ అయితే నేనే తీసుకెళ్తున్నానండి. ఇంకా బిట్టు అయితే నేను నడుస్తాను అని చెప్పేసి ఇలా మెట్లయితే ఎక్కుతున్నాడు అనమాట. ఈ మెట్లు ఎక్కే పక్కనే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ పార్క్ అయితే ఉంది, చిన్న పార్క్. అది ఎండింగ్ లో అంటే మధ్యలో అయితే చూపిస్తానండి పార్క్. ఇది కూడా చాలా బాగుంది చూడటానికి. ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇంక ఇక్కడి వరకే వీడియో. దీని తర్వాత వీడియోస్ ఏం లేదండి, అంటే టెంపుల్ లోకి వెళ్ళడం అదంతా వీడియోస్ ఏం లేదనమాట. ఇంక ఇక్కడే ఫోన్స్ అన్ని ఇచ్చేసారు. ఇంకా మా హస్బెండ్ అక్కడికైతే వెళ్తున్నారు కదా, ఇంకా అక్కడే అనమాట ఫోన్స్ అన్ని తీసేసుకుంటున్నారు. ఇంక ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మనం పూజలు చేసుకుంటా, ఎవరివైనా మొక్కుబడి ఉంటే ఇక్కడ పసుపు కుంకుమ మెట్లకి రాసుకుంటూ కూడా వెళ్ళారు. మనది ఏదైనా అలాంటి మొక్కుబడులు ఉంటే కూడా తీసుకోవచ్చు. ఇంకా మేమైతే దర్శనం బాగా అయిందండి. మేము వచ్చిన ప్రతిసారిను ఫ్రీగా దర్శనం అయితే అవుతుందన్నమాట. ఆ గంగమ్మ తనివి తీరా చూసుకొని మొక్కొని అయితే వచ్చాను. ఇంకా నేను మొక్కింది నెరవేరిస్తే ఇంకా ఒక్కసారి వస్తానని చెప్పేసి అయితే మొక్కున్నాను అనమాట. ఇంకా అక్కడ నుండి రాగానే ఇంకోటి ఏంటంటే లడ్డూలు, ఈ ప్రసాదాలు అంతా కూడా లోపల ఇచ్చేస్తున్నారండి. ముందేంటంటే మనం దర్శనం చేసుకున్న తర్వాత మనకి రైట్ సైడ్ లో ఇంకొక దారి అయితే ఉందన్నమాట. పార్కింగ్ చేసాం కదా, అక్కడైతే ఉందన్నమాట. కాకపోతే ఇప్పుడు అలా కాదండి, మనం వచ్చిన దారిలోనే మధ్యలో అయితే వేశారు. అంటే 2 దారులు అన్నట్టు, అటు సైడు ఇటు సైడు, కానీ ఒకే రూట్ అండి. ఇంకా అక్కడైతే లడ్డూలు అయితే తీసుకొని మేమైతే బయలుదేరిపోయాం. ఇంకా అటు సైడ్ నుండి వెళ్ళి ఇంకా రైట్ సైడ్ వచ్చేటప్పుడు ఇవన్నమాట. మేము 5 years కి బ్యాక్ వెళ్ళినప్పుడు అని చెప్పాను కదా, ఇంకా అప్పుడు ఇది కూడా కన్స్ట్రక్షన్ లోనే ఉండింది. అప్పుడప్పుడు ఏదో ఒక్క అంగడి 2 అంగడిలే ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు ఫుల్ అంగడిలు అయితే వచ్చేసాయి. ఇంకా మేమైతే దారాలు, లడ్డూలు, అలానే నాకు ఎంతో ఇష్టమైన హల్వా అయితే తీసుకున్నాను. ఇంకా పిల్లలకైతే ఒకే ఐటమ్ అయితే తీసుకున్నామండి, పిల్లలకి బ్యాట్ బాల్ అని చెప్పేసి. అంతే, ఇంకేం కొనలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే కార్ లోకి పెట్టుకోవడానికి ఆంజనేయుని విగ్రహం అయితే ఒకటి తీసుకున్నారు, అంతే. ఇంకా పార్క్ అయితే ఉందని చెప్పాను కదా, అది ఇదేనండి. బాగుంది చూడ్డానికి, చెట్లను అయితే బాగానే పెంచారు. ఇంకా బోయకొండ గంగమ్మ దగ్గర కొంచెం చరిత్ర అయితే ఉంది. కాకపోతే నేనైతే ఈ వీడియోలో ఏం చెప్పట్లేదండి. ఈ టెంపుల్ కి ఒక రూల్ అయితే ఉందండి, అదేంటంటే ఆఫ్టర్ 6 o'clock అంటే ఈవినింగ్ టైంలో ఇంకా మనం పైకి అయితే అలో లేదనమాట. ఇంకా దానికి కూడా చాలా రీజన్స్ అయితే ఉన్నాయండి. ఇంకా దేవుడు అయితే దిగి వస్తాడు అని చెప్పేసి చెప్పుకుంటారనమాట అందరూ. ఇంకా అలాంటప్పుడు ఎవరు కొండ మీద అయితే అస్సలకే ఉండరు. ఇంకా అలాంటి ధైర్యం చేసి ఉన్న వాళ్ళకి డైరెక్ట్ దర్శనం ఇచ్చి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇంకా అందుకోసం చెప్పేసి ఎవరు ఆఫ్టర్ 6 o'clock కొండ మీద అయితే ఎవరిని ఉండరు కూడా. ఇంకా ఇక్కడైతే మన గంగమ్మ ఒక్క దెబ్బకి 2గా చీలిన
పైన బండరాయి అయితే కనిపిస్తుందండి. ఇంకా చూస్తున్నారు కదా, ఆమెకి అంత పవర్ ఉందన్నమాట. అలానే ఇక్కడ రాళ్ళ మీద రాళ్ళు పెట్టి కోరికలు ఏదైనా కోరుకుంటే ఆ తర్వాత తీరుతాయో చెప్పేసి నమ్మకం అండి. ఇది ప్రతి గుళ్ళోనూ ఉండేదే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఒకసారి కైవరానికి వెళ్ళాం కదా, అప్పుడైతే పెట్టామన్నమాట. ఇంకా చెప్పాను కదండి, కాలినడకన వెళ్లే వాళ్ళకి ఇది రూట్ అన్నమాట. ఇంకా మనం కార్ లో వెళ్తున్నాం కాబట్టి మనకి ఇంకొక రూట్ అయితే ఉంటుందండి. ఇలా పెడితే కొంచెం షార్ట్ కట్ అన్నమాట, అంటే నడుచుకొని వెళ్లే వాళ్ళకి. ఇంక ఇక్కడ వెళ్ళిన వాళ్ళు నేను స్టార్టింగ్ లో చూపించాను కదా, అక్కడైతే వచ్చేస్తారండి. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదు అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా ఈ ఐస్ క్రీమ్ బండి మాత్రం తప్పదండి. ఇంకా తీసికపోతే మాత్రం మామూలుగా ఉండదు మా హితి దగ్గర. ఇంకా అందుకోసం చెప్పేసి ఆ అమ్మాయికి ఒక ఐస్ క్రీమ్, నాకు ఒక కూల్ డ్రింక్ అయితే తీసి ఇచ్చింది మా అమ్మ. ఇంకా తాగేసి తినేసి మేమైతే బయలుదేరిపోయాం. ఇంకా మీకైతే చెప్పాను కదా 2 రూట్లు అని చెప్పేసి. రైట్ సైడ్ వెళ్తే పాతదనమాట, ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే కొత్తగా పడింది. ఇంక ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా సూపర్ గా ఉందండి, కొంచెం మిట్టలో ఉన్నట్టుంది. ఇదైతే వడ, ఈ వడ వచ్చేసి అప్పలం లాగుందండి, అంటే నిప్పట్ట లాగుంది అనమాట. అది 10 రూపీస్. ఇంకా 50 రూపీస్ లడ్డు ఒకటి, ఇంకా అలానే 10 రూపీస్ 20 రూపీస్ లడ్డూలు అనమాట. 20 రూపీస్ లడ్డూలు అయిపోయాయి, పులిహోర కూడా అయిపోయిందండి. ఇంకా 50 రూపీస్ లడ్డు మాత్రమే, అంటే పెద్ద లడ్డు మాత్రమే ఉంది. లడ్డు ఇంకా వడ అయితే మేము తీసుకున్నాము. తీసుకునేసి ఇంక ఇక్కడ ఈ పిల్లలకైతే ఆడిపిద్దామా అని చెప్పేసి చూసాము. కాకపోతే ఇప్పటికే 2:30, 3 అవుతుందండి. ఇంకా కడుపులో గడిబిడిగా ఎలకలు పరుగుతున్నాయి. ఇంకా ఎలకలకి పిల్లల్ని అయితే పంపించాలి కదా, అందుకోసం అని చెప్పి ఫుడ్ తిందామని చెప్పేసి వచ్చేసాం. ఫస్ట్ లోనే చెప్పాను కదా మీకు, ఆల్రెడీ మనం అంటే ఆర్డర్ ఇచ్చేసి మనము దర్శనం చేసుకొని వచ్చేసరికి మనకైతే రెడీ చేసి పెట్టింటారండి. లేదు మనది ఏదైనా మొక్కుబడి ఉంది అని చెప్పేసి మనం కోడిని తీసుకొని వెళ్ళినా, లేకుంటే గొర్రెని మేకని ఇలా తీసుకెళ్ళినా మనం అక్కడే చేసుకొని తినడానికి మనం తీసుకెళ్లొచ్చు. లేకుంటే వాళ్ళే వంట సామాన్లన్నీ ఇస్తారనమాట. మేమైతే వచ్చినప్పుడు ప్రతిసారి మేము ఇలా చేపించేస్తాము. ఫస్ట్ అయితే మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు కిందనే ఉంటారనమాట, వాళ్ళే వచ్చి అడుగుతారండి మీకేమన్నా ఫుడ్ చేసి ఇవ్వాలా అని చెప్పేసి. మనకి ఏది ఐటమ్ కావాలో అది చెప్పుకుంటే వాళ్ళైతే చేసి పెడతారు. ఆ రేట్ కూడా అంటే ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క రేట్ అయితే వేస్తారండి. మనకి తగ్గట్టు మన రీజనబుల్ రేట్ లో మనమైతే రెడీ చేసుకోవచ్చు. ఇంకా మేమైతే ఇక్కడ కబాబ్, చికెన్ కర్రీ, రైస్, ఇంకా 3 ముద్దలు అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. కానీ ఆ అన్న అయితే 5 ముద్దలు అయితే పెట్టారండి. ఇంకా చెట్టు కింద కావాలని చెప్పాము, కాకపోతే చెట్టు కింద అయితే కుదరలేదు, కానీ పక్కనైతే కుదిరింది అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మేము చెట్టు కిందనే కూర్చున్నాం. ఇంకా మా హస్బెండ్ కి తెలిసిన అన్న అనమాట, అంటే కొంచెం పరిచయం ఉన్న అన్న. ఆ అన్నకి కాల్ చేసి నాట్ రీచబుల్ వచ్చిందండి. అందుకోసం అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి మేము కాంటాక్ట్ అయితే ఇచ్చేసాం. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఇల్లులండి వాళ్ళవి, అక్కడే కట్టుకొని వాళ్ళు సప్లై చేస్తున్నారు అనమాట, అక్కడే వంట చేసి ఇస్తున్నారనమాట. ఇలా ఒక 2-3 కుటుంబాలు అయితే అక్కడైతే ఉన్నాయి, 2-3 కుటుంబాలు అయితే. మేమైతే ఫుడ్ అయితే తినేసామండి. ఫుడ్ అంతా తిన్నాం, కానీ స్ప్రైట్ తో ముగిస్తే ఆ కిక్కే వేరబ్బా. ఇంకా మేమైతే ఇక్కడ పిల్లల్ని ఫస్ట్ చెప్పాను వెళ్ళాం కదా, ఇంకా పిల్లల్ని ఆడిద్దామని చెప్పేసి అప్పుడు ఆకలిగా ఉండి వచ్చేసాం. ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాం. ఇంత చూసిన తర్వాత దీన్ని చూడకుండా వెళ్తే ఏం బాగుంటది అన్నట్టు ఇంకా పిల్లల్ని అయితే ఆడిద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం. ఇంకా మెయిన్ గా వెళ్తుంది హితమ్మ కోసమే, కాకపోతే హితమ్ ఏం చేసిందో మీరే చూద్దరు గాని రండి. ఇంకా మేమైతే పార్క్ లోకి ఎంటర్ అయిపోయామండి. ఫస్ట్ వచ్చినప్పుడే వచ్చింటే బాగుండేదేమో అని నాకు అనిపించింది, ఎందుకంటే ఒక 10 మినిట్స్ ఉన్నప్పుడే మేము వెళ్ళామండి. ఇంకా 10 మినిట్స్ మాత్రమే ఉన్నాయి, దానికి మించి మేమైతే ఉంచాము, క్లోజ్ చేసేస్తాం అని చెప్పారు అనమాట. ఇంకా ఒక్కొక్కరికి అంటే చిన్న వాళ్ళకి ఏం టికెట్ ఏం లేదు, కానీ పెద్ద వాళ్ళకైతే 20 రూపీస్ అండి ఒక్కొక్కరికి. ఇంకా అలా 60 రూపీస్ స్వాహా బొక్క అనమాట మా హస్బెండ్ కి. ఇంకా నా యూట్యూబ్ కోసమే ఇవన్నీ చేస్తున్నది, నా యూట్యూబ్ కోసం మాత్రమే. అట్లా మెట్ల మీద ఇంకా అదొకటేనా ఇంకా ఎక్కచ్చిన బిడ్డ ఎక్కేసా.
అది ఇట్లా పెద్దది నుంచి అవే వెరీ గుడ్ రాడా నేనెక్కడ రా బాబా ఇదే రాడా చిన్న రావా చిన్న చారు అవి రావా ఇట్లా చారు రావచ్చు ఆడ పెద్దది ఉండేది కదండా ఖరాబ్ చేసిన ఏదో చూసుకుంటారు వెనకాల కూర్చోబెట్టమా యాకం తూకం అడుగు బావా పోమా పోయి ఊగిపోమా. చూసారుగా అదన్నమాట పరిస్థితి. హితమ్మ అక్కడ జారేది ఉంది కదా అది మాత్రమే, దాని తర్వాత ఏది ట్రై చేయలేదండి, చూస్తూ ఊరుకుందనమాట. ఇంకా మేమైతే చిన్నపిల్లలం అయిపోయామండి, నేను ఇంకా మా అమ్మ. అది కొన్ని చూద్దరు. ఇక్కడ చింటూ బిట్టు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే అనుకున్నాను ఇంకా చింటూ బిట్టుకి ఏం పనికిరాదు ఇక్కడ ఏది కానీ లేదేమో ఆడుకునేదానికి అనేసి. కాకపోతే మొత్తం చింటూ బిట్టుకే ఉన్నాయి. ఇంకా మా అమ్మ చూడండి చిన్నపిల్ల అయిపోయింది. నేను కూడా చిన్నపిల్లనై బాగా ఆడుకునేసానండి. ఇంకా హితమ్మ మాత్రం ఎక్కడ ఆడుకోలేదన్నమాట. వీళ్ళెవరో ట్విన్స్ లాగా ఉన్నారు. అడిగితే ఆ ట్విన్స్ కాదు అక్క చెల్లెళ్ళమని చెప్పారనమాట. వీళ్ళని చూస్తుంటే నేను మా చెల్లెలు గుర్తొస్తున్నాం. సేమ్ ఇదే ఏజ్ లో మాకు ఒకే రకం బట్టలు అయితే వేసేవాళ్ళండి. కాకపోతే ఇప్పుడు మోడర్న్ డ్రెస్సులు, అప్పుడైతే అలా కాదనమాట. బాడీ పౌడర్ జాకెట్లు ఉంటాయి కదా, వాటినైతే ఒకే రకంగా క్లాత్ తీసి కుట్టించే వాళ్ళనమాట. ఇంకా అలా అప్పుడైతే వేసుకునే వాళ్ళమండి. బిట్టు కొంచెం ధైర్యం లేదేమో అని చెప్పేసి అనుకున్నాం, కానీ అది రాంగ్ అని చెప్పేసి ఇప్పుడు నిరూపించాడండి బిట్టూరే కొంచెం ధైర్యంగా పట్టుకొని ఊగడం ఇలా అంతా చేశాడనమాట. చింటూ కూడా కొంచెం వెనికాడండి, కాకపోతే బిట్టు మాత్రం నిజంగా చాలా ధైర్యంగా ఆడుకున్నాడు అనమాట. ఇంకా చింటూ ఏడ్చేసరికి అమ్మాయి అయితే హెల్ప్ చేసి బాగానే ఆడుకున్నారు. ఇంకా అందరూ ఇక్కడ ఊగుతుంటే మా హితమ్మ మాత్రం చూద్దురుండండి, ఈడైతే ఊగుతుందనమాట. దేనికైనా రాసి పెట్టిండాలి. నిజంగానే చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఊగుతుందనమాట. ఎంత చెప్పినా వినకుండా దేనికి పోకుండా, అసలు ఆ మెయిన్ గా 2 కారణాలకేనమాట. ఒకటి హితమ్మ ఆడుకుంటుందని చెప్పేసి, ఇంకోటి నా యూట్యూబ్ అని చెప్పేసి. ఇంకా ఎంతకి అడుక్కుంటా అంటే కూడా హితమ్మ రాలేని దానికి ఇంకా నేనే ఊపుతా ఉన్నాను. సరే నా మీదనే వచ్చి కూర్చోమా నేను ఊపుతానంటే అసలు అది కూడా వద్దంట. ఇంకా ఏం చేయలేక హితమ్మని పక్కన పెట్టి మేమైతే ఆడుకుంటున్నాం. కానీ కొంచెం బాధేసింది. కానీ ఆ టైంకి అమ్మాయి రాకపోగా ఇంకా టైం కూడా లేదనమాట మాకు ఎక్కువ. ఒక 10 మినిట్స్ ఉంది, ఆ తర్వాత వచ్చేయాలని చెప్పైతే చెప్పారు. ఇంకా ఎందుకు వచ్చి ఊరికే వెళ్ళడం అని చెప్పేసి మేమైతే అన్నిట్లోనూ ఒక్కొక్కటి ట్రైల్ అయితే వేసేసామండి. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేమైతే పార్క్ కి కొంచెం టైం ఉన్నప్పుడే వెళ్తాం. టైమింగ్ వచ్చేసి 5:30 మధ్య క్లోజ్ చేసేస్తారు, అంతకు మించి పెట్టుకోరు. మా కోసమే ఒక 10 మినిట్స్ అయితే ఎక్కువ ఉంచారనుకుంటా నేనైతే, ఎందుకంటే ఇది 5 కి క్లోజ్ అయిపోతుందండి. మేమైతే 5:30 అలా వెళ్ళాం అనమాట. ఒక 10 మినిట్స్ ఎక్కువే తీసుకున్నాం. ఇంకా నేను చూస్తున్నారు కదా ఇక్కడ చిన్నపిల్లనే అయిపోయాను అప్పటికి. అంటే అవి చూసేసరికి నాకు కూడా ఎందుకో ఆడుకోవాలనిపించింది. ఇంకా పిల్లలతో పాటు నేను కూడా కొంచెంసేపు అలా ఆడుకునేసానండి. నాకైతే భలే ఫీల్ వచ్చింది అనమాట. ఇలాంటిది ఎప్పుడు నేను ఎక్కలేదు, ఇలా జారలేదు అనమాట. అందుకోసం అని చెప్పేసి కొంచెం భయం వేసింది ఎక్కడ పడిపోతానో అని చెప్పేసి. కాకపోతే లేదు, మా హస్బెండ్ వీడియో తీసుకుంటా పట్టుకున్నాడు, మా అమ్మ కూడా పట్టుకుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడికంటే ఈ రౌండ్ తిరిగేదంతో ఉందన్నమాట. అదైతే నాకు భలే అనిపించిందండి. ఇంకొకసారి ఆడదామా అని చెప్పేసి అనిపించింది. భలే ఉన్నాయండి అన్ని చూడ్డానికి. ఈసారి వెళ్తే ఖచ్చితంగా దర్శనానికంటే ముందుగానే ఇక్కడ ఆడుకోవాలనిపించింది నాకైతే. మాకు ముందు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. ఇంకా మా కోసమే అక్క ఆడ వెయిటింగ్ చేస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఫాస్ట్ గా దిగేసాం. ఇంక ఇదైతే నాకు భలే నచ్చింది. ఇంకొకసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను దీన్ని మాత్రం. ఇంకా ఇలా పార్క్ కి రావాలనుకుంటే ఖచ్చితంగా ఈవినింగ్ టైంలోనే రండి, కొంచెం ప్రశాంతంగా ఆడుకోవచ్చు అనమాట. లేదంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా మేమైతే అలా అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయామండి. ఇంక ఇదైతే మా హస్బెండ్ కొనుక్కున్నది కార్ లో పెట్టడానికి. చెప్పడమే మర్చిపోయానండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ మీ. ఇలాగే సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నానండి. ఇంకా మీదటి కూడా మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికి, మరో వీడియో